వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మధ్యాహ్నం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి అధిక ఉక్కపోతతో ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వర్షం పడడంతో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. వర్షం ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. తిప్పాపురంతో పాటు రాజన్న ఆలయ సమీపంలో వర్షం లేకపోవడం గమనార్హం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖరరావు కోర్టు ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ విశిష్టతను తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి 10 సార్లు తిరిగి ప్రచారం చేసిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. నారాయణపేట జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు రతన్ పాండురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎంపీగా డీకే అరుణను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అత్యధిక ఓట్లు బీజేపీకి వచ్చాయని అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నుండి బీజేపీ ఎంపీగా డీకే అరుణ గెలుపొందిన సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుని కేరింతలతో సంబరాలు చేసుకున్నారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో సదాశివపేట పట్టణంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలో పార్టీ కోసం రాత్రి పగలు తేడా లేకుండా నాతో పాటు కష్టపడ్డ యువ మోర్చా నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు అరవింద్ వాల్దాస్ తెలంగాణ రాష్ట్ర యువ మోర్చా నాయకులు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోర్జా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఓడినప్పటికీ ఆమె సేవలకు తమకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీడియాలో వచ్చిన కథనాలను నిరాధార ఆరోపణలు అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచిన మల్లు రవిని రేవంత్ రెడ్డి అభినందించి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్మన్ సరిత తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గోడం నాగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించిన ముదోల్ నియోజకవర్గ ప్రజలకు ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలలో రోజు రోజుకు బీజేపీపై ఆదరణ పెరుగుతుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు సాధించడం, మోడీ 3వసారి ప్రధాని కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో పని చేసుకుంటూ పోవడమే కానీ ఫలితాన్ని ఆశించకూడదన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీకి భారీగా ఓట్లు పెరిగాయన్నారు.